ఒక్కసారి కాకా పత్రిక దగ్గరికి పోదాం. కాకా కేకా లెక్క రాసిందా లేకపోతే కావు కావు అన్నట్టుగా రాసిందా అనేది చూద్దాం. ఎందుకంటే నాడు ఒక పత్రిక ఉన్నది కదా, మీకు ఇప్పుడు చూపెడతాం. ఇక్కడ కనిపిస్తున్నదా మీ అందరికీ? చాలా క్లారిటీగా కనబడాలి. రైట్, ఇది కాకా పత్రిక. ఇవాళ 1వ తారీఖు. రైట్, ఇగో ఇక్కడ ఇది కాకా పత్రిక. కాకా అంటే తెలుసు కదా, వాళ్ళ వివేక్ వెంకట స్వామికి సంబంధించి వివేక్ అన్న పత్రిక. ఇది ఏం రాసిండ్రండి ఈరోజు? డిజిటల్ పత్రిక. ఇది మధ్యాహ్నం 1 గంటకు ఒకటి, దాని తర్వాత సాయంత్రం 4 గంటలకు, మళ్ళీ తర్వాత 7 గంటలకు వార్తలు రిలీజ్ చేస్తుంది. ఈ వార్తలలో ఏముండాలి? నిజం ఉండాలి. మీరెవరు అవునన్నా కాదన్నా వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఇందులో ఏముండాలండి? నిజాలు ఉండాలి. కానీ ఏమున్నాయన్నా ఒకసారి మీకు చూపెడతా, దాని తర్వాత మీరే న్యాయం చెప్పండి నాకు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఈ పత్రిక ఎట్లా రాస్తున్నది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి ఏం రాయాలి. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఈరోజు అంత ధర్నా జరిగింది కదా. డిజిటల్ పత్రిక అండి ఇది. అంటే వాళ్ళు వెబ్సైట్లలో ఉంచే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా వాస్తవ కోణాలు రాయాల్సిన ఈ పత్రిక ఏం రాసింది అనేది ఒక్కసారి మీరే చూసి నిజాలు మాట్లాడుకోండి. ఇది ఎన్ని గంటలకు రిలీజ్ అయింది అంటే 5 గంటలకు రిలీజ్ అయింది. లోక్సభలో శివుడు పంచాయతీ, రాహుల్ వర్సెస్ అమిత్ షా, ఇండియా కూటమి వేధిస్తున్న ఈడీ సిబిఐ, రంగంలోకి సీఎం, నిరుద్యోగుల ఆందోళనకు పరిష్కారం, 8 మంది ఐపీఎస్ల బదిలీ, రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తం, విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు. ఏ విద్యార్థి సంఘం? నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి. ఇది రాసుకొచ్చింది. మరి మా నిరుద్యోగులంతా డిఎస్కు సంబంధించి డిఎస్సి పోస్ట్ పోన్ చేయని అనే ఆందోళన వ్యక్తం చేసిళ్ళు. గాంధీ భవన్లో ఆందోళన కొనసాగుతుంది. గాంధీ భవన్లో పోలీసులు అరెస్టు చేసిర్రు. మీడియా మీద కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు సార్. ఇది వాస్తవం. మరి ఈ పత్రికకు కండ్లు లేవా? కండ్లుండి చూడలేని పత్రికగా మారిపోయిందా? కండ్లుండి కనబడలేని కబోదిగా మారిపోయిందా? జర్నలిజమే. సమస్య చాలా విపరీతంగా ఉంది. అంటే సమస్య అక్కడ డిమాండ్ను భయంకరంగా కూడా నిరుద్యోగులందరూ కూడా రాస్తోరోకోలు ధర్నాలు చేస్తే ఇక్కడ రాయలే. ఇదే పత్రిక గనక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గనక అధికారంలో ఉంటే ఈ పత్రికలో ఇప్పుడు మొత్తం బ్యానర్ ఐటెం అదే ఉండు. ఇగో ఇక్కడ అమిత్ షా ప్లేస్లో నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్లో రచ్చరచ్చ అడ్డుకున్న పోలీసులు అని వచ్చేది. కానీ వచ్చిందా? రాలే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గిడ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉంటాడు. ఈయన పోయి రాజ్భవన్ ముట్టడించిండట. దానికి సంబంధించి పోలీసులు అయిందట, పోలీసు వంశం ధ్వంసం అయిందట. ఏమి నాటకాలు రా ఇవన్నీ? నెంబర్ 1 ఇక్కడ. ఇక కాకా 2 ఏంది అంటే ఇది 2 గంటలకు వచ్చింది. దీంట్లో కేసీఆర్కు షాక్, కేసీఆర్కు హైకోర్టులో షాక్, విద్యుత్ కమిషన్ రద్దు కోసం దాఖలైన రిట్ పిటిషన్ కొట్టివేత, ఎస్ఐ ఆత్మయత్నం, చందాదేవో దందా కరో అంటూ కూడా ఇంకొక అంశానికి హైలైట్ చేసింది. మరి ఈ అంశంలో నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎందుకు రాలేదు? నెంబర్ 2 క్వశ్చన్. ఇప్పుడు వెలుగు పేపరు ప్రభాత వెలుగు, దీని పేరు అసలు పేరు ప్రభాత వెలుగు. ఈ పత్రికలో ఈరోజు రాసిన అంశాన్ని కూడా మీకు చూపెట్టాలి కదా. ప్రధానంగా కూడా ఈరోజు ఉదయం కూడా పత్రికకు సంబంధించి, అంటే నేను మార్నింగ్ న్యూస్ చేయలే ఈరోజు. సో ఈ పేపర్లో మరి ఎక్కడన్నా విద్యార్థులకు సంబంధించి వచ్చిందా చూడండి. మీ అందరికీ చూపెడుతున్నా. ఇక్కడెక్కడన్నా నిన్న గాంధీ హాస్పిటల్కు సంబంధించి అక్కడ విద్యార్థులందరూ ఆందోళన చేసింది మెయిన్ పేపర్లో రాలే. అదే కేసీఆర్ కనుక అధికారంలో ఉంటే ఇక్కడ ఒక రైతు ఆత్మహత్యది ఉంటుంది. మెయిన్ పేజ్ మొత్తం నిరుద్యోగుల ఆందోళన రచ్చ అంటుంది. ఇగో గీనదే ఇది. ఇగో గీ పెద్ద మనిషి అయిన. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ కోసం ఈ జర్నలిజం పనిచేయట్లేదు. క్లియర్ కట్ అయిపోయింది. ఇక దీంతో ఇంకా ముచ్చట పెట్టుకోకుర్రి. దీన్ని చదివే బదులు సైలెంట్గా ఉండుర్రి. ఇది దిమాకు ఖరాబ్ చేస్తుంది. నన్ను అడిగితే ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం. క్లియర్ కట్ నేనే మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డల మీదయ్యా. ఇక నుంచి నేనే నేరుగా చెప్తా. నెంబర్ 1. ఇక వెలుగు పేపర్ ఎవరి కోసం పనిచేస్తున్నది? రేవంత్ రెడ్డికి డంకా బజాయించి భజన చేస్తున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైట్, ఇది ఒకటి. ఇక రెండోది ఏడునోమా? రైట్, ఇగో ఇక్కడ ఉంటుంది. ఇది తెలుసా మీ అందరికీ? దీని పేరు దిశ. హైకోర్టులో కేసీఆర్కు బిగ్ షాక్. ఇక ఎమ్మెల్సీల వంతు, కూలిన బ్రతుకులు. ఇది ఒక అంశం. రెండోది, రాజ్భవన్ ముట్టడి అడ్డుకున్న పోలీసులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అరెస్ట్. శబాష్ బిడ్డ, నువ్వు అన్నం తింటున్నావో